హలో ఎవ్రీవన్, ఇది మస్ట్ అండ్ షుడ్ వాచ్ వీడియో అండి. ఇవాళ సూపర్ ఎక్సైటింగ్ వీడియో తీయబోతున్నాను. నేను చేపలు పట్టబోతున్నాం మేము. సో ఇక్కడ ఒక చిన్న పాండ్ ఉంది, దాంట్లో చేపలు పడుతున్నాము. అసలు చేపలు వస్తాయా లేదా, ఎలా పడుతున్నామో మీ అందరికీ చూపిస్తాను. పదండి ఫాస్ట్గా. మొత్తం ఇక్కడ లోపలికి వెళ్ళాలి, ఎక్కడో లోపల ఉందన్నమాట. అది కనుక్కున్నారు మా డాడీ వాళ్ళు, స్వామి వాళ్ళు. ఒకటి రెండు సార్లు ఆల్రెడీ పట్టారు. ఇవాళ నేను ప్రాసెస్ చూపిస్తా మీకు. చూడండి ఎంత లోపలికి వెళ్ళాలో. ఒక ట్యూబ్ తెచ్చుకున్నాం అనమాట. ఆ ట్యూబ్ తోటి మొత్తం స్వామి లోపలికి వెళ్ళిపోతాడు. రండి, దేవాంగ్ కూడా వచ్చింది చూడ్డానికి. సార్ నెమ్మదిగా వస్తున్నాడు. ఇక్కడ ఎప్పుడు ఉంటుంది అనమాట ఇది. రండి, ఎంత బాగా ఇప్పుడు చేపలు పటాపట్ పట్టేస్తాము. చూడండి ఫ్రెష్ చేపలు. అవి ఎందుకు తెంపుతున్నావు? ఆహా, తలకు తగలొద్దనా? ఇదే అండి అది. ఓకే, చిన్న చెరువు. స్వామి లోపలికి వెళ్తున్నాడు. చూడండి, ట్యూబ్కి 2 కర్రలు కట్టారు మునిగిపోకుండా. ట్యూబ్ ఫుల్గా గాలి కొట్టేశారు. చూడండి ఎంత మంచిగా వెళ్ళిపోతాడు. చూడండి, అదే ఈత, స్వామి కొట్టే ఈత. డిస్క్రిప్షన్ నరేషన్ మా ఫాదర్ ఇస్తాడు. ఇవాళ చూద్దాం. నువ్వు మాట్లాడి ఆ ప్రాసెస్ గురించి చెప్పు ఏదో ఒకటి. నువ్వు మాట్లాడు. కట్ చేయి ఇక్కడి నుంచి. అంటారండి, నైట్లో ఈ సముద్రం లాగా ఉంది ఆ చెరువు, దాంట్లో నైట్లో వేసేస్తే తెల్లారే వరకు అవి చేపలు పడిపోతాయి. మీకు లైవ్ కూడా చూడవచ్చు, చేపలు పడేది కూడా చూపిస్తాం. ఓకేనా? అతను మన తోటమాలి వాచ్మెన్. ఎంత పెద్దగా ఉంది చూడండి చెరువు. దాదాపు ఒక 5 acres ఉంటుంది. డెప్త్ వచ్చేసి ఒక్కో దగ్గర 5 feet, 10 feet, 20 feet అట్లా రకరకాలుగా డెప్త్ వాటర్ ఉంటుంది. దరి నుంచి ఒక 100 feet లెంత్ ఉంటుందండి అది. అదిగో అక్కడ లైవ్ ఫిష్ చూడండి, ఇప్పుడు తీస్తుంటాడు. అదిగో ఒక ఫిష్ పడ్డది చూడు. అదిగో చూపించు. ఓకే, అదిగో కొర్రమేనండి.
కొర్రమేన్ పడ్డది డాడీ. स्वामी डाल के रखा है फिश के लिए. మంచి ధైర్యంగా వెళ్తున్నాడు స్వామి లోపలికి. ఒక కొర్రమేన్ అయితే పడింది. ఇప్పుడు ఇంకెన్ని చేపలు పడతాయో చూద్దాము. ఒక 30 minutes టైంలో ఇక్కడ ఎక్కువ మార్పుడుగాళ్ళు ఇంకేమున్నాయి ఇక్కడ వెరైటీస్ వచ్చేవి. ఇక్కడ పరకలు అంటారు. పరకలు ఉన్నాయంట, మార్పుడుగాళ్ళు. అప్పుడప్పుడు అదేంటి ఆ ఫిష్ ఏంటి ఇప్పుడు పడ్డది కొర్రమేను పడుతున్నాయి అనమాట. ఇప్పుడు మా దేవాంకి వచ్చింది కాబట్టి కొర్రమేను కూడా పడ్డది. ये जाल कट नहीं जाएगा? कोई ऊपर से चलाएगा तो? कोई नहीं जाता. कोई नहीं जाता ना? नहीं जाता. कौन जाता है पानी के अंदर और हम उनके. हाँ चलो जाओ जाओ. कहाँ जाना है? हटो. ఇది ఇంకొక వల అండి. ఇక్కడ వేసినాము. దీంట్లో కూడా చూద్దాం ఏమైనా చేపలు పడతాయేమో. ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఒక 100 feet డిస్టెన్స్ ఉంటుంది. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే ఇప్పుడు 1 month నుంచి ఒకే దగ్గర వల ఉండటం వల్ల వాటికి కూడా ఇక్కడ ఏదో ఉన్నది, మనం ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, మనకు అపాయం ఉంది అనే వాటికి ఇండికేషన్స్ ఉంటాయో ఏమో. స్టార్టింగ్లో చాలా పడ్డాయి చేపలు, ఇప్పుడు చాలా తగ్గుకుంటూ వచ్చినాయి. అందుకే ఇక్కడి నుంచి మార్చి వేరే దగ్గరే వేయాలనుకుంటున్నాం మేము. దానికి 2 కావాల్సి వస్తుంది మనుషులు. అందుకని ఏదైనా కాస్త రిలీఫ్ టైం చూసుకొని దాన్ని మారుస్తాం. అప్పుడు ఇంకా చాలా ఫిషెస్ రావడానికి హోప్స్ ఉంటాయి. ఓకే. लिफ्ट चाहिए. लिफ्ट 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 लिफ्ट. మొత్తానికి సక్సెస్ఫుల్ గా ఒక కొర్రమేన్, చేప, తామర పూలు దొరికాయండి నాకు ఇవాళ. సో మీకు ఈ ఫిషింగ్ వీడియో ఎంటర్టైనింగ్ గా అనిపించింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫార్మ్ డ్రీమ్స్ టు సీ మోర్ వీడియోస్ అండి.